ఇలా వైరస్ వస్తుంది, వైరల్స్ వస్తున్నాయి, ప్రపంచమంతా ఏడిపిస్తుందంటే మనమే వాటిని వెల్కమ్ చెప్తున్నాం. కమాన్ మా ఇండియా రా, అందరిని తినేసేయి, చంపేసేయి, ఇండియాని నశింపజేయాలి. చాలా మనం నేర్చుకోవాలి. ప్రతి ఇంట్లో అల్లం మొదలు పెట్టండి, పసుపు మొదలు పెట్టండి, మిరియాలు మొదలు పెట్టండి, సొంటి మొదలు పెట్టండి, వెల్లుల్లిపాయలు మొదలు పెట్టండి. మీ ఇంట్లోకి ఏ వైరస్ రాదు. ఇంకొక మాట చెబుతా, లాస్ట్ భలే ఉంటుంది ఇది. ఒక్క ఆవు పిడక పొద్దున్నే ముట్టించి చిన్న బౌల్లో పెట్టి ఇంట్లో పనులు చేసుకోండి. ఒక్క ఆవు పిడక ముట్టించండి, కుదిరితే హోమం మంత్రం లేకపోతే వదిలే. ఉత్త ఆవు పిడక స్నానం చేసిన వెంటనే దాన్ని రగిల్చి ముట్టించి ఒక చిన్న రాగి పాత్రలో పెట్టి ఒక మూల పెట్టి పిల్లలు పెద్దలు తనకుండా మీరు మీ పనులు చేసుకోండి. మీ ఇంట్లో వాడే సెల్ ఫోన్ల రేడియేషన్ని, ఫ్రిడ్జుల రేడియేషన్ని, ఓవెన్ల రేడియేషన్ని, ఏసీల రేడియేషన్ని హరించగలిగిన ఏకైక భారతీయ సాంప్రదాయంలో ఉన్న ఒకే ఒక శక్తి గోమాత. ఆ గోమాత ఎంత పవిత్రమైందంటే షణ్ముఖ శర్మ గారు చెబుతుంటే నేను విన్నానండి ఒకసారి. ఒక 10 గోవులు మీరు పెంచుతున్నారు అనుకోండి. గోవు దగ్గరికి మీరు వెళ్ళారు, పొద్దున్న అవి మేతకెళ్తున్నాయి. యజమాని ఏం చేస్తాడు, దాని మీద చేయబెట్టి నువ్విరి పద అని పంపుతాడు. అది వెళ్తుంది ఎక్కడికండి? మేతకి. మాట్లాడరా అన్నీ నేనే మాట్లాడాలా? ఎక్కడికి వెళ్తుంది? మేతకి వెళ్ళింది. ఏమి తింటది అని చెప్పి రీసెర్చ్ చేసింది ఋషులందరూ. అది వచ్చుద్ది ఇంటికి, పాలు ఇస్తుంది రాగానే. ఆ పాలు యజమాని తాగితే తన రోగాలు తగ్గుతాయట. ఏమిటని రీసెర్చ్ చేస్తే ప్రొద్దున్నే గోవులన్నీ తన గోశాల నుంచి లేదా గోవుల యొక్క గ్రాసానికి పోయేటప్పుడు అవి యజమాని ముట్టుకోగానే స్కాన్ చేస్తుందంట, ఈ యజమాని శరీరంలో ఏం లోపం ఉంది అని. దానికి సంబంధించినటువంటి గడ్డిని, ఆయుర్వేద మొక్కలను తిని వచ్చి పాలగా మార్చుకొని ఆ పాలను మాత్రమే ఇస్తుందట గోమాత. బా 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 ఏవండి, మన మనసు అర్థం చేసుకొని అన్నం పెట్టే భార్యే లేదు. మన మనసు అర్థం చేసుకొని ఒక వస్తువు ఇంటికి తెచ్చి భార్యని తృప్తిపరుద్దామన్న భర్తే లేడు. భార్య ఏమో నాకేమి ఇచ్చావు అడుగుద్ది, మొగుడేమో నువ్వు నాకేమి ఇచ్చావు అంటారు. ఈ లోపల పిల్లలు వచ్చి మీ ఇద్దరు మాకేమి ఇచ్చారంటున్నారు. ఏమీ అడగకుండా ఇచ్చే గోమాతని మర్చిపోయామమ్మా. ఆయుష్నిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాంటి గోవునంట స్పృశించి అది పొద్దున్నే గడ్డి పెట్టి సాయంత్రం ఇచ్చే పాలన గనక మీరు తాగగలిగితే మీ రోగాన్ని మాయం చేసి ఔషధ గుణ క్షీరం ఇస్తుందట. ఆహా, ఎంత గొప్ప సంస్కృతి గల జీవండి బాబా. అందుకే గోమాత దగ్గర పోండి, వైరస్సులు రావు. గోవు పేడ అంటే మయము ఒక్క ఎండబెట్టి పిడకని రగల్చండి, ఆవుని వేసి ఒత్తిపెట్టి మీ ఇంట్లో ఏ దుష్ట శక్తులు రావు. అందుకే గృహప్రవేశం అయితే మొట్టమొదటి ఇంట్లోకి వెళ్ళేది యజమానే గోమాత. మరి అంత కోట్ల పెట్టి ఇల్లు కడితే కూడా లోపలికి పోయే గోమాతకు విలువ ఇవ్వట్లేదు ఇంకా జనం. పైపెచ్చి ఈ మధ్య ఒక చోటకి నేను అంటే భోజనాలకు పెద్ద బోను ముహూర్తానికి పోతా, పెళ్లికైనా గృహప్రవేశానికైనా. అడావిడిగా ఒక ఇంటికి పోయాడుకల్లా ఒక ఆమె గోవుని వెండి తెచ్చి ప్లేట్లో పెట్టి తీసుకుపోతుంది. అమ్మా అదేందన్న? వెండి ఆవు గురూజీ అంది. అయినా చిన్నావిడ చేస్తావమ్మా, పెద్ద ఆవు తేవాలి కదా అన్న. అంటే ఆవుని ఏడిపిస్తున్నా. అమ్మో అంత పెద్దది ఆడ చేస్తావు అంది. నువ్వు పెద్దది తెచ్చినా చిన్నది తెచ్చినా నీ బొంద, దీనివల్ల ఉపయోగమే లేదు, ఏమీ లేదు. నిజమైన గోవు తేగలిగితే లేకపోతే లేదు. ఆ గోవుని ఇంట్లోకి వచ్చి నువ్వు కట్టేటప్పుడు నువ్వు వాడే ఇసుకలో జీవులు ఉంటాయి, మరణించాయి, ఆత్మఘోష. నువ్వు కట్టేటప్పుడు ఏమో వచ్చిన ఎలుకలో పాములో పొట్టలో వాటిని కొంచెం అదులుస్తాం, సిమెంట్ వేస్తాం, చచ్చిపోతాయి, ఘోష. ఇటువంటి ఆత్మ జీవ మృతుల ఘోష మనకి తగలకుండా ఉండడానికి బ్రాహ్మణోత్తములు వచ్చి వాళ్ళు కూడా వెళ్ళారండి. మొదట ఎవరిని వదులుతారండి ఇంట్లోకి? భారతదేశం ఎంత గొప్పదో చప్పట్లు కొట్టి చెప్పాలా. అలాంటి భారతదేశంలో పుట్టినందుకు గర్వించండి. అలాంటి గోమాత మీ ఇంట్లోకి వచ్చి వెళ్తే దోషాలు పోతాయి, బ్యాక్టీరియా రాదు, వైరస్ రాదు. రోజు 25 ml ఆవు పాలు తీసుకోండి, ఏ వైరల్ అండ్ బ్యాక్టీరియా మీ శరీరంలో ఏమీ చెయ్యవు. అదే ఆవు పాలల్లో అంట సొంటి పొడేసి కాచి సొంటి కాపీ అయితే ఏం వైరస్ అమ్మా మీరు అడిగింది? కరోనా వైరస్. దానికి ఒక కత్రినా కైఫ్ లాగా పేరు పెట్టారు. అబ్బా, కరోనా వైరస్ అంటే అదే బ్యూటీ పార్లర్ అనుకున్నా నేను, బ్యూటీ థింగ్ అని. అదొక రోగం, అదొక జబ్బట, అదొక వైరస్. ఆ కరోనా వైరస్ కు మందు ఆవు పాలు, ఒక సొంటి పొడి కలిపి కాచి మీరు సొంటి పాలు తాగితే మీ జోలి రాదు.
అల్లము బెల్లము నీళ్లు వేసి టీ లాగా చేసుకుంటే ఆ వైరస్ మీకు రాదు, విషజ్వరాలు కూడా రావు. కాబట్టి అమ్మా గోమాత దగ్గరికి వెళ్ళండి. ఇంటి ముందు శుక్రవారం మామిడి తోరణం కట్టండి. ఏ ఆకుకు లేని పవిత్రత దానికి ఉంది. తులసి గొప్పది, కానీ ఈ యొక్క మామిడాకు ఎందుకు గొప్పదంటే అమ్మా, చెట్టున మామిడాకు కోసాక 24 గంటలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తానే ఉంటది అది. మిగతా ఆకులకు అట్లా లేదండి. సూర్యరశ్మి పడిగే కొద్దీ, గడియలు గడిచే కొద్దీ అది శ్వాసించడం తగ్గిపోద్ది. ఆ మామిడాకు అలా కాదట, 24 గంటలు మినిమం అది మన ఇంటికి చుట్టాలు వచ్చిపోయేవాళ్ళని. ఏమంటే పెళ్లిల్లో సన్నాయి, పెళ్లి పనులు, పసుపు కుంకాల తర్వాత మొట్టమొదటిగా దేన్ని గడుతూ వాయించుతారండి? మామిడి తోరణం గడుతూ. చూడండి ఎంత ఈ యొక్క ఆధ్యాత్మికతలో ఉన్న శాస్త్రీయతను గుర్తించండి అందరూ దయచేసి. నిజంగా మీరు ఆడవాళ్ళు అయితే నేను చెప్పినవన్నీ చేయాలా? చేస్తారా? అయితే అందరూ స్త్రీమూర్తులే, భారతమూర్తులే, అమ్మలే. జై గురుదేవ్. ఎందుకంటే ఆడదంటే మళ్ళీ కొట్టిపోతారని భయంతో ఇట్లా కవర్ చేసుకున్నా.